కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై అవసరమైతే మాజీ సీఎం కేసీఆర్ ను పిలిచి కావాల్సిన సమాచారాన్ని తీసుకుంటామన్నారు జ్యుడిషియల్ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్ రిపోర్టులను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. 2-3 రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పేపర్ ప్రకటన ఇచ్చి ప్రజల అభిప్రాయం సేకరిస్తామన్నారు. బ్యారేజీలకు సంబంధం ఉన్న వారందరినీ కలుస్తామన్నారు. అవసరమైతే నిర్మాణ సంస్థలతో పాటు రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇస్తామని చెప్పారు. సెకండ్ విజిట్ లో మేడిగడ్డ గ్రౌండ్ కు వెళ్లి బ్యారేజీ పరిశీలన చేస్తామన్నారు. లీగల్ సమస్యలు రాకుండా విచారణ కొనసాగిస్తామన్నారు జస్టిస్ చంద్రఘోష్. నివేదికలతో పాటు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని విచారణ చేస్తామని చిట్చాట్లో చెప్పారు జస్టిస్ చంద్రఘోష్. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై అవసరమైతే మాజీ సీఎం కేసీఆర్ ను పిలిచి కావాల్సిన సమాచారాన్ని తీసుకుంటామన్నారు జ్యుడిషియల్ విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్. ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, కాగ్ రిపోర్టులను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. 2-3 రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పేపర్ ప్రకటన ఇచ్చి ప్రజల అభిప్రాయం సేకరిస్తామన్నారు. బ్యారేజీలకు సంబంధం ఉన్న వారందరినీ కలుస్తామన్నారు. అవసరమైతే నిర్మాణ సంస్థలతో పాటు రాజకీయ నాయకులకు కూడా నోటీసులు ఇస్తామని చెప్పారు. సెకండ్ విజిట్ లో మేడిగడ్డ గ్రౌండ్ కు వెళ్లి బ్యారేజీ పరిశీలన చేస్తామన్నారు. లీగల్ సమస్యలు రాకుండా విచారణ కొనసాగిస్తామన్నారు జస్టిస్ చంద్రఘోష్. నివేదికలతో పాటు ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని విచారణ చేస్తామని చిట్చాట్లు చెప్పారు జస్టిస్ చంద్రఘోష్.